అందరికీ నమస్కారం. మన కాలక్రమేణ జీవితంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అటువంటి సందేహాలు వాటి వివరంతో కూడిన ఈ కార్యక్రమాన్ని సందేహాలు రావు సందేహాలు పేరుతో ప్రారంభిస్తున్నాము. ప్రతి ఒక్క వీడియోలో ఒక సందేహానికి జవాబు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఏమిటలా తలబద్దలు కొట్టుకుంటున్నావు? నాకు సందేహం. ఎంత తలబద్దలు కొట్టుకున్నా అర్థం కావడం లేదు. నిన్ను రామ్ చరణ్ అని కాదు, సందేహాలు రావు అని పిలవాలి. ఇంతకీ ఆ సందేహం ఏమిటి? ఏమీ లేదు, చాలా సింపుల్. ఇప్పుడు ప్రమాదాలను సూచించేటప్పుడు ఎరుపు రంగుని ఎందుకు వాడతారంటావు? ఈ విషయం నీకే కాదు, అందరికీ తెలియాలి. ప్రమాదాలను సూచించేటప్పుడు ఎరుపు రంగును ఎందుకు వాడతారంటే, ఎరుపు రంగుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అదేమిటంటే కంటికి కనిపించే అన్ని రంగుల కన్నా ఎరుపు రంగుకు తరంగదైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. రంగులన్నీ తరంగాల రూపంలో ప్రసారం అవుతూ ఉంటాయి. అలల రూపంలో వెళుతున్న తరంగాలలో మొదటి రెండింటి మధ్య దూరమే తరంగదైర్ఘ్యం. నిశ్చలంగా ఉన్న నీటిలో చిన్న రాయిని వేస్తే చిన్న తరంగం, పెద్ద రాయిని వేస్తే పెద్ద తరంగం ఏర్పడినట్లు చిన్న తరంగానికి తక్కువ తరంగదైర్ఘ్యం, పెద్ద తరానికి ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉంటుంది. పెద్ద తరంగాలు ఎక్కువ దూరం కనిపించడానికి కారణం వాటి తరంగదైర్ఘ్యమే. రంగులు కనిపించే విషయంలో కూడా ఇదే లక్షణం వర్తిస్తుంది. ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న ఎరుపు రంగు ఎక్కువ దూరం కనిపిస్తుంది. అందువల్ల ప్రమాదాలను సూచించడానికి ఎరుపు రంగును వాడతారు. అందువల్లే ప్రమాదాలను సూచించడానికి ఎరుపు రంగును వాడతారు. అర్థమైందా? అర్థమైంది, కానీ ఇంకో డౌట్. మళ్ళీ తర్వాత కలుద్దాంలే.